హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్ట్రీ క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. ఆమెదే వెలుగు. దీపావళి రోజు రాత్రి ఊరంతా దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రతి ఇల్లు రంగురంగుల కాంతులతో శోభాయమానంగా వెలుగుతుంది. కానీ ఒక ఇంట్లో చీకటిలో ఒక మూలన కాంతం అనే మహిళ కూర్చొని ఉంది. పక్కింట్లో పిల్లలు బాణసంచా కాలుస్తూ నవ్వులు చిందిస్తున్నారు. కానీ కాంతమ్మ ముఖంలో మాత్రం వెలుగు లేదు. కారణం, ఈ సంవత్సరం ఆమె కొడుకు దీపావళి పండుగకు ఇంటికి రాలేదు. అమ్మా, నాకు ఆఫీసులో బిజీగా ఉంది, ఇంటికి రావటం కుదరదు అని చెప్పి డబ్బులు పంపించాడు. కానీ ఏ తల్లికైనా కొడుకు దగ్గర ఉండాలని కోరుకుంటుంది కదా, అందుకే అంత మూడీగా ఉంది. ఆ డబ్బుతో కొత్త బట్టలు కానీ పిండి వంటలు కానీ ఏమీ చేసుకోలేదు. కానీ ఆమె చేసింది ఏంటంటే, ఆ డబ్బంతా పక్కన ఉన్న నిరాశ్రులైనటువంటి పేద పిల్లలకు పంచిపెట్టింది. ఆ పిల్లల చిన్న చిన్న చేతులలో కొవ్వొత్తులు ఎగినప్పుడు చీకటిలో కూర్చున్న సీతమ్మ ముఖం వెలిగిపోయింది. ఆ క్షణం ఆమె మనసులో ఒక ఆలోచన కలిగింది. దీపావళి అంటే మన ఇంట్లో దీపాలు వెలిగించడమే కాదు, ఎవరో ఒకరి జీవితంలో వెలుగులు నింపటం. ఈ దీపావళి మన ఇంట్లో వెలుగులు నింపటం కాకుండా ఒక పేదవాడి జీవితంలో కూడా ఒక దీపం వెలిగిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.